Little Star Swanders channel ni subscribe, like, share Mario comment చేయండి Moreno videos కోసం thanks for your support. కలియుగ రాముడు శ్రీరాముడు సీతా శ్రీరాముడు నచ్చిన వారు లైక్ చేసి జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మంచి జరుగుతుంది. థ్యాంక్స్. రాముడిగా అవతారం ఎత్తిన రామాయణం గురించి మనం తెలుసుకుందాం. ఎపిసోడ్స్ అన్నీ మీరు చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి అన్ని పార్ట్స్ మీరు చూడవచ్చు. ముందుగా మనం రామాయణంలో రాముడి గురించి శ్లోకం ఒకటి ఉంటుంది, అది డైలీ మనం 3 సార్లు చదువుకుంటే మనకి మంచి జరుగుతుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఇప్పుడు రామాయణం పార్ట్ 1లోకి వెళ్దాం. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని. మీరు అలా చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది, మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రామాయణం ఎపిసోడ్ 27కి వెల్కమ్. ప్రీవియస్ ఎపిసోడ్స్ చూడాలి అనుకుంటే పక్కనే ఉన్న ప్లేలిస్ట్లోకి వెళ్ళి మా ఛానల్లో చూడవచ్చు. ఇది మన ఛానల్ ఫ్రెండ్స్, సారీ. అండ్ అదేవిధంగా పిల్లలకి బెడ్ టైమ్ స్టోరీస్, పెద్దలకి నవలలు, సరదాగా కాసేపు నవ్వుకోవడానికి జోక్స్ కూడా ఈ ఛానల్లో అవైలబిలిటీలో ఉంటాయి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే న్యూ వీడియోస్ ఏమన్నా ఉంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇప్పుడు రామాయణం 27 ఎపిసోడ్లోకి వెళ్దాం. అటుపక్క దశరథుడు పట్టాభిషేకానికి చేయవలసిన పనులని పురమాయిస్తూ తనకి అత్యంత ప్రియమైన కైకేయికి స్వయంగా తానే ఈ శుభవార్త చెప్పాలని కైకేయ మందిరానికి వచ్చాడు. ఎప్పుడూ నెమళ్ళు, హంసలు, సంగీత ధ్వనులు, పాటలు పాడేవాళ్ళు. హంసతూలికల తాల్పులు, ముత్యాలతో కట్టిన పరదాలతో రమణీయంగా ఉండే ఆ మందిరంలో కైకేయి ఎక్కడా కనపడలేదు. కైకేయి కనపడకపోయేసరికి అక్కడున్న దాసిని అడగగా కైకేయమ్మ ఎందుకనో కోపగృహంలో నేల మీద పడి ఉందన్నారు ఆ దాసులు. దశరథుడు గబగబా ఆ కోపగృహం వైపు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి కైకేయ నేల మీద పడి ఉండడం చూసి తట్టుకోలేకపోయాడు. అప్పుడు దశరథుడు కైకేయితో ఇలా అన్నాడు, కైకేయ, నీకు ఏమన్నా వ్యాధి వచ్చిందా? అనారోగ్యంతో ఉన్నావా? మన రాజ్యంలో ఎందరో గొప్ప గొప్ప వైద్యులు ఉన్నారు, వాళ్ళందరినీ పిలిపిస్తాను. నువ్వు అలా పడి ఉంటే నా హృదయం చాలా తల్లడిల్లిపోతుంది. నీ మనసులో ఏదన్నా కోరిక ఉంటే చెప్పు, తప్పక తీరుస్తాను. అవోద్యో వెదతం కోవా వద్యో విమిచ్యుతాం దరిద్రకో భవితోడ్యో ద్రవ్యవానర్పశ్య ఇంచహ. ఒకవేళ చంపవలసిన వ్యక్తి మీద నువ్వు ప్రసన్నురాలివైతే చెప్పు, వాడిని వదిలిపెట్టేస్తాను. అలాగే చంపవలసిన అవసరం లేని వ్యక్తి మీద నీకు కోపం వస్తే చెప్పు, వాడిని చంపేస్తాను. నీకు ఒక దరిద్రుడి మీద ప్రసన్నత కలిగితే చెప్పు, వాడిని ఐశ్వర్యవంతుడిని చేస్తాను. ధనవంతుడి మీద నీకు కోపం వస్తే చెప్పు, వాడిని క్షణంలో దరిద్రుడిని చేస్తాను. నేను, నా భార్యలు, నా రాజ్యం, నా పరివారం అందరం నీ ఆధీనం కైక. నీ కోరిక ఏంటో చెప్పు, దాన్ని తప్పకుండా తీరుస్తాను అన్నాడు. నా కోరిక ఏంటో నీకు చెప్తే నువ్వు ఇలాంటి కోరిక కోరావేంటని అంటావు. కాబట్టి ముందు నా కోరికల్ని తీరుస్తానని ప్రమాణ చేస్తే అప్పుడు నా కోరిక ఏంటో చెప్తాను అని కైకేయి అనింది. అప్పుడు దశరథుడు, ఎవరిని నేను ఒక్క క్షణం చూడలేకపోతే నా ప్రాణాలు గాలిలో కలిసిపోతాయో, ఎవరిని విడిచి ఉండలేను, ఎవరి మాట నా చెవిన పడకపోతే నా ప్రాణాలు ఉండవో, అటువంటి రాముడి మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను కైక, నువ్వు అడిగిన కోరికలు తప్పకుండా తీరుస్తాను అన్నాడు.
అప్పుడు ఆ కైక రాజు చెప్పిన మాటని మీరు వింటున్నారు కదా. ఓ రాత్రి దేవతలారా, పగటి దేవతల్లారా, గృహదేవతల్లారా, సూర్యుడా, చంద్రుడా, సమస్త దేవతలారా, భూమి అష్టదిక్పాదకులారా, మీరందరూ నా తరపున సాక్షి. నేను కోరికలు కోరిన తర్వాత ఆ కోరికలు తప్పకుండా ఇస్తానని రాజు నాకు మాట ఇచ్చాడు. రాజా, జ్ఞాపకం తెచ్చుకో. ఒకనాడు శంబరాసురుడు మీదికి యుద్ధానికి వెళ్ళాము. అప్పుడు నేను నిన్ను 2 సార్లు రక్షించాను. అప్పుడు నువ్వు నాకు 2 వరాలు ఇచ్చావు. ఆ 2 వరాలని ఇప్పుడు అడుగుతున్నాను అని. అభిషేక సమారంభ ఓ రాఘవస్యోపకల్పిత అనే నైవాభిషేకేన భరతో మే అభిషక్తం నవపచ్చ చ వర్షిణీ ధనకారణ్యమాశ్రితః చీరార్జిచటాధారీ రామో భవతు తాపసః భరతో భజతామధ్య యువరాజ్యమకర్ణకం. ఏ రాముడికి యువరాజ పట్టాభిషేకం చేద్దామని నువ్వు సమస్త సంబరములు తెచ్చి సిద్ధం చేశావో అదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం చేయాలి. పట్టాభిషేకం చేయించుకోవలసిన రాముడు 9+5 సంవత్సరాలు దండకారణ్యానికి వెళ్ళి నారచీర జటలు కట్టుకొని మాంసాహారం తినకుండా తపస్విలాగా బతకాలి అని అనించింది. త్రేతాయుగం ధర్మం ప్రకారం 14 సంవత్సరాలు రాజ్యానికి దూరమైన వ్యక్తి తిరిగి రాజు కాలేడు. అందుకని కైక రాముడిని 14 సంవత్సరాల అరణ్యవాసానికి వెళ్ళమనింది. కానీ ఎవరి యందు కామక్రోధాలు అతిగా ప్రకాశిస్తాయో వాళ్ళని దేవతలు ఆవహించి దైవకార్య నిమిత్తము వాడుకుంటారు. అందుకే దేవతలు కైకేయిని ఆవహించి ఆమెతో 14 అనిపించకుండా 9+5 అంటే నవవర్షాయిని అనిపించారు. కైకేయి అలా అనడం వల్ల రాముడు రావణ సంహార అనంతరం రాజా రాముడిగా పట్టాభిషేకం పొందాడు అని పెద్దలు చెప్తారు. అప్పటిదాకా ఎంతో సంతోషంగా ఉన్న దశరథుడు ఈ మాట వినగానే స్పృహ కోల్పోయి ఉన్న చోటనే కూలబడ్డాడు. తర్వాత అక్కడి నుంచి నేల మీద పడ్డాడు. ఆయన అలా పడిపోతే కైకేయ కనీసం లేపలేదు. కొంతసేపటికి తేరుకున్న దశరథుడు, ఎంత మాట అన్నావు కైక, జీవితంలో ఇటువంటి మాట వినవలసి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. రాముడు నీకు చేసిన అపకారం ఏమిటి? రాముడు ఎన్నడూ కౌసల్యని ఒక్కదాన్ని అమ్మా మా అమ్మ అని సేవ చేయలేదు. కౌసల్యని చూసినట్టే నిన్ను సుమిత్రని చూశాడు. ఎన్నడూ మాట తప్పలేదు రాముడు. రాముడి గురించి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఈ కోసల దేశంలో ఎవరూ లేరు. నీ దగ్గరికి ఎప్పుడు వచ్చినా రాముడికి పట్టాభిషేకం చెయ్యాలి, నాకు భరతుడికి రాముడికి తేడా లేదు అనేదానివి కదా. మరి ఇప్పుడు నువ్వు ఎవరి చెప్పుడు మాటలు విని ఇలా మాట్లాడుతున్నావు? గురువులకి ఎంతో సేవ చేసిన నా రాముడు హాయిగా హంసతూలిక పాన్పు మీద నిద్రించవలసిన వాడిని నువ్వు ఎందుకని తపస్విలాగా జటలు కట్టుకొని అడవుల్లో దొరికే తేనె కందమూలాలు తిని చెట్ల కింద పడుకోమని కోరుకున్నావు? ఇదంతా ఊహించి నేను బతకగలనా? నేను ఇప్పుడు జీవితంలో చిట్ట చివరి దశకి వచ్చాను కైక. అందుకని రాముడిని విడిచిపెట్టి నేను ఉండలేను. కావాలంటే కౌసల్యని వదిలిపెట్టమను, సుమిత్రని వదిలిపెట్టమను, నా ప్రాణాలే వదిలిపెట్టమను, నన్ను సింహాసనం మీద నుంచి దిగిపొమ్మను. ఈ కోరికలన్నీ తీరుస్తాను. నీ పాదములు పట్టి ప్రార్థిస్తున్నాను కైక. రాముడిని 14 ఏళ్ళు పంపించమని అనొద్దు అని ప్రాధేయపడతాడు దశరథ మహారాజు కైకేయితో. కానీ రాముడిని నేను పంపించేస్తే సీతమ్మ నా దగ్గరకు వచ్చి, మామగారు, నా భర్త ఏ తప్పు చేశాడని
ఆయనని అడవులకు పంపించారు అని ఏడుస్తూ నన్ను ప్రశ్నిస్తే నేను ఏ సమాధానం చెప్పగలను? రాముడే కనుక అడవులకు వెళితే నేను బతకలేను, శవమై కింద పడతాను. నువ్వు వైధవ్యాన్ని పొంది దిక్కులేని దానివి అవుతావు. కావున నన్ను నీ మాంగల్యాన్ని కాపాడుకో. రాముడు భరతుడికి ఏ అపకారము చెయ్యడు. నిన్ను కన్నతల్లిని చూసినట్టు చూస్తాడు. నీకు ఎవరో లేనిపోని విషయాలు నూరిపోశారు. నేనే కనుక రాముడిని అడవులకు పంపితే ఏ తప్పు చెయ్యని రాముడిని అడవులకు ఎలా పంపగలిగావు? నిన్ను మేము ఎలా నమ్మము అని సుమిత్ర అంటుంది. అప్పుడు నేను ఏ సమాధానం చెప్పను? 60,000 సంవత్సరాలు రాజ్యపాలన చేసిన నేను బయటికి వెళ్తుంటే పట్టపగలు సూరపానం చేసిన బ్రాహ్మణుడు నా పక్కన వెళ్తూ యవ్వనంలో ఉన్న భార్య మాట కోసం ధర్మాత్ముడైన కొడుకుని అడవికి పంపించి బతుకుతున్నవాడు ఈ దశరథుడని తెప్పి పొడుస్తారు అన్నాడు. నేను బతికినా చనిపోయినట్టే. నాకు అటువంటి అపకీర్తి తేవద్దు. నన్ను ఒక తల్లి బిడ్డని చూసినట్టు, ఒక అక్కా చెల్లెలు అన్నదమ్ముల్ని చూసినట్టు, ఒక దాసి యజమానిని చూసినట్టు చూసింది కౌసల్య. అపారమైన సుగుణాభిరాముడికి తల్లి అయింది కౌసల్య. అయినా నేను కౌసల్యని ఒక్కనాడు సత్కరించలేదు. ఎందుకో సత్కరించలేదో తెలుసా? నీకు కోపం వస్తుందని సత్కరించలేదు. నేను ఎన్నడూ వారి గృహాలకి వెళ్ళలేదు. కేవలం నీయందే ప్రీతి పెట్టుకొని బతికాను. నేను వృద్ధాప్యంలోకి వెళ్తున్నాను కనుక ఎక్కువ కాలం బతకలేను. అందుకని రాముడికి పట్టాభిషేకం చేయడానికి ఒప్పుకున్నాను. ఆ రాముడి అరణ్యాలకి వెళ్ళిన నాడు నేను మరణిస్తాను. నేను మరణించానని తెలిసి కౌసల్య కూడా మరణిస్తుంది. నేను కౌసల్య మరణించాక ఈ రాజ్యం సంతోషంగా ఉండలేదు. నువ్వు భరతుడికి రాజ్యం ఇవ్వాలని చూస్తున్నావు. కానీ భరతుడు రాజ్యం తీసుకుంటాడని నేను అనుకోను. చిట్ట చివరికి అందరి చేత అపవాదు పొందిన దానివై, దిక్కులేని దానివై, నీ బాధ చెప్పుకోవడానికి భర్త లేక విధవ అయిపోతావు. రాముడిని అడవులకు పంపితే నేను చనిపోతాను. నేను చనిపోయాక స్వర్గానికి వెళితే అక్కడున్న ఋషులు మహర్షులు నన్ను పిలిచి రాముడి ఎలా ఉన్నాడని అడిగితే నేను ఏమి చెప్పగలను? నువ్వెవడివి నాన్న నన్ను అడవులకు పంపించడానికి అని నన్ను రాముడు ఖైదు చేస్తే నేను చాలా సంతోషపడిపోతాను. కానీ నా రాముడు అలా చెయ్యడు. నాన్న నువ్వు చెప్పావు, అందుకని నేను అరణ్యానికి వెళ్తాను అని అంటాడు. అది నేను తట్టుకోలేను. రాముడు అరణ్యాల్లో కష్టాలు పడుతుంటే నేను ఇక్కడ సుఖంగా ఎలా ఉండగలను? నిజంగా రాముడు అరణ్యాలకి వెళ్ళిపోవడం భరతుడి కోరికే అయితే నా శరీరం పడిపోయాక నాకు తర్పణ పెట్టకూడదు, ఉద్రిక్రియ చేయకూడదు. నువ్వు నా శవాన్ని ముట్టుకోకూడదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీ 2 కోరికల్ని ఉపసంహరించుకో. నేను అడుగుతున్నానని కాదు. ఒక ముసలివాడు, ఎందుకు పనికిరానివాడు అడుగుతున్నాడని నాకు నువ్వు భిక్ష పెట్టు. రాముణ్ణి చూస్తూ చనిపోయే అదృష్టాన్ని నాకు ఇవ్వు. దశరథుడు అలా చెప్తూ కైకేయ పాదాల మీద పడబోగా తన పాదాల మీద పడుతున్నాడని తెలిసి కైకేయ పక్కకు జరగగా దశరథుడి శిరస్సు నేలకు తగిలి స్పృహ కోల్పోయి పక్కకు దొర్లి పడిపోయాడు. చూసారా అండి, అటువంటి మహామహారాజులకే ఒక ఆడదాని వల్ల అపజయాలు అపకీర్తనలు వస్తున్నాయి. సో ఇలాంటివి మరి నెక్స్ట్ ఎపిసోడ్లో దశరథ మహారాజు శ్రీరాముడు అడవులకు వెళ్తాడా? భరతుడికి పట్టాభిషేకం కడతాడా? ఒకవేళ శ్రీరాముడు అడవులకు వెళ్తే తను జీవనాన్ని వదిలేస్తాడా? కైకేయి పరిస్థితి ఏంటి? కౌసల్య సుమిత్ర వాళ్ళు ఎలా ఉంటారు, ఏమవుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.
Little Stars Wonders channel ni subscribe, like, share Mariu comment చేయండి Moreno videos కోసం thanks for your support.